హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకైతే ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ అయితే పెండింగ్లో ఉంది. సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగాల్సిన సమయంలో ఏదైతే హైకోర్టు మనకు సెప్టెంబర్ 30వ తారీఖు అంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ అయితే గవర్నమెంట్ తీసుకొస్తుంది. అది పంచాయతీరాజ్ చట్టం 2018 చట్టంలో ఉన్నటువంటి 285 క్లాస్ ఏకి అయితే వీళ్ళైతే సవరణ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆర్డినెన్స్ గవర్నర్ గారికి అయితే జిష్ణుదేవ్ శర్మ గారికి పంపించడం జరిగింది. కానీ వాళ్ళు న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ని సంప్రదించారు. సో సంప్రదించిన తర్వాత మళ్ళీ అలాగే అటార్నీ జనరల్ దగ్గరికి కూడా న్యాయ సలహా కోసం అయితే పంపించడం జరిగింది. సో ఈ 285 క్లాస్ ఏ ఏంటి అని చూసినప్పుడు 285 ఏం చెప్తుందంటే, స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 50%కు దాటకూడదు అని చెప్పి మనకు ఈ 2018 స్థానిక సంస్థల చట్టం అనేది మనకు చెప్తుంది. సో దానికి వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తూ అలాంటి రిజర్వేషన్ ఏమీ లేదు అని చెప్పి, అలాంటి రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్డినెన్స్ ద్వారానైతే తీసుకొచ్చారు. సో మరి తీసుకురావడానికి గల రీజన్ ఏంటి అని అంటే, సో మనకు తెలంగాణలో రీసెంట్గానే కులగణన మరియు ఇంపీరికల్ డాటా అంటే కుల ప్రతిపాదికన, అలాగే సొసైటీలో ఉన్నటువంటి అప్పర్ క్లాసెస్ లోయర్ క్లాసెస్ అన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక కాంప్రహెన్సివ్ సర్వే అయితే చేయడం జరిగింది. ఇందులో బీసీలకు 42% రిజర్వేషన్ అయితే కల్పించాలని చెప్పి ఆ బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. ఇది మా తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈ బిల్ అనేది పాస్ అయిపోయింది. దీంతో పాటుగా ఇది లోక్సభకు అయితే వెళ్ళడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు కూడా కొంచెం పర్సెంటేజ్ అయితే ఈ బిల్లు ద్వారా ఇంక్రీజ్ అవుతుంది. కానీ 2018 చట్టం మనకి ఏం చెప్తుందంటే, ఈ బిల్లు ఏదైతే ఉందో అది 50%కు దాటకూడదు రిజర్వేషన్ అని చెప్పి చెప్తుంది. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ అయితే మనం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. సో ఇది ఆమోదం వచ్చిన వెంబటే మనకైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ హైకోర్టు పెట్టినటువంటి టైం లైన్ అయితే దాటిపోతూ ఉంది. సో ఈరోజు హైకోర్టు అయితే దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి చూడాలి ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఎంతవరకు వెళ్తుందని చెప్పి. సో బీసీలకైతే 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్కు వెళ్ళాలని చెప్పి సర్కార్ అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.